ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ప్రకటించారు. సంప్రదాయ పార్టీలైన రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీకి సవాల్ విసురుతానన్నారు. అయితే ఇది సాధ్యమేనా? నిజంగా అమెరికన్లు ప్రత్యామ్నాయాలు కోరుకుంటున్నారా? వాచ్ దిస్ రిపోర్ట్. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటించడంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఇక స్నేహం ముగిసినట్లయింది. ది అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ వేదికను మస్క్ ప్రకటించారు. ఇటీవలే ప్రవేశపెట్టిన ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ట్రంప్ మస్క్ విభేదాలకు కారణమైంది. బిల్లు ఆమోదం పొందితే తాను రాజకీయ పార్టీ పెడతానని చెప్పారు. ఇప్పుడు అన్నంత పని చేశారు, పార్టీ పెట్టారు. ఆ బిల్లును దేశాన్ని నాశనం చేసే భూతంలా అభివర్ణించారు మస్క్. వ్యయ పన్ను సంస్కరణ బిల్లుపై ట్రంప్ జూలై 4న సంతకం చేయగానే మస్క్ తన సోషల్ మీడియా వేదికగా ఓ సర్వే నిర్వహించి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలా అని ప్రజాభిప్రాయం కోరారు. ఎక్కువ మంది పార్టీ పెట్టాలని ప్రతిపాదించగా మస్క్ దానికి ఓకే చెప్పారు. రుణ నియంత్రణ, సైన్యం ఆధునీకరణ, కృత్రిమ మేధస్సులో అమెరికాను అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కి మద్దతు ప్రకటించిన ఎలన్ మస్క్ ఆయన విజయంలో కీలకంగా వ్యవహరించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డోజ్ అధిపతిగా పనిచేశారు. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంలో ట్రంప్, మస్క్ మధ్య ఏకాభిప్రాయం ఉన్నా తాజా బిల్లు కారణంగా డోజ్ పదవి నుంచి వైదొలగాలి. ఇప్పుడు పార్టీ పెట్టిన మస్క్ రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు సవాల్ విసిరారు. అమెరికన్లకు ప్రత్యామ్నాయం ఉండాల్సిందే అన్నారు. ఎలన్ మస్క్ నిలబడగలడా అమెరికన్ పార్టీని పెట్టి అంటే ప్రస్తుతానికైతే ఎలన్ మస్క్ ఉన్న తాత్కాలికమైన ఆలోచన కావచ్చు. ఈ రాజకీయాల్లో తన ప్రవేశాన్ని ప్రధానంగా కొద్దిపాటి అంటే 2-3 సెనెట్ సీట్లలో, అలాగే 8-9 అమెరికన్ కాంగ్రెస్ సీట్లలో పోటీ చేయడం ద్వారా మొట్టమొదటగా ఎంట్రీ పాయింట్ గా ఆ ఎన్నికల్లో పోటీ చేసేది అవకాశం దొరికినప్పుడు అట్లా ప్రవేశించాలి రాజకీయాల్లో అని ఆయన ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే గతంలో కూడా అంటే డైరెక్ట్ గా అధ్యక్షుడిగా పోటీ చేయకుండా ఇంకా అధ్యక్ష ఎన్నికలకి సుమారుగా 3 సంవత్సరాలు పైన ఉంది కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ ద్వారా, సెనెట్ ద్వారా ఎంటర్ అవ్వాలని ఒక ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, పోటీ చేయగలిగినటువంటి స్థాయి ఖర్చు పెట్టగలిగిన డబ్బులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది గతంలో కూడా అమెరికాలో ఇలాంటి ప్రయోగాలు జరిగినాయి. బిలియనీర్ రాస్ పెరాట్ అనే ఆయన గతంలో 1992లో రాస్ పెరట్ అనే ఒక బడా ధనవంతుడు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశాడు. డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలకి ప్రత్యామ్నాయంగా నేను వస్తున్నానని చెప్పి పోటీ చేశాడు. 19% ఓట్లయితే తెచ్చుకోగలిగాడు, కానీ ఆ పైన ఇంకా ముందుకెళ్లలేకపోయాడు. ట్విట్టర్ లో పార్టీ ప్రకటించిన ఎలన్ మస్క్ ఎన్నికల సంఘం దగ్గర అధికారికంగా రిజిస్టర్ చేయించారా లేదా, పార్టీని ఎవరు నడుపుతారు, నిర్మాణం ఏమిటి అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అమెరికాలో చాలా పార్టీలే ఉన్నా హవా మాత్రం 2 పార్టీలదే. అధ్యక్షులయ్యేది డెమోక్రటిక్ లేదా రిపబ్లికన్ పార్టీల నుంచే. మిగతా పార్టీలు ఉన్నా వాటి ప్రభావం నామమాత్రమే. కొందరు ప్రముఖులు 3వ పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం ఒకే ఒకరు, జార్జ్ వాషింగ్టన్ మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి అమెరికాకు అధ్యక్షుడయ్యారు. ఆయన 1789 నుండి 97 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. యాంటీ మజోనిక్ పార్టీని 1828లో, లిబరల్ పార్టీని 1840లో స్థాపించారు. ఫ్రీ సోయిల్ పార్టీ, పాపులిస్ట్ పార్టీ, ప్రోగ్రెసివ్ పార్టీలను 19వ శతాబ్దంలోనే ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయం, కార్మిక హక్కులు లాంటి అంశాలతో రూజ్వెల్ట్ ప్రోగ్రెసివ్ పార్టీని ఏర్పాటు చేశారు. సోషలిస్ట్ పార్టీ, లిబరిటేరియన్ పార్టీ, గ్రీన్ పార్టీ, రీఫార్మ్ పార్టీ లాంటివి ఏర్పడ్డాయి. ప్రోగ్రెసివ్ పార్టీ పెట్టిన రూజ్వెల్ట్ 27% ఓటు బ్యాంక్ సాధించారు. 1992లో రీఫార్మ్ పార్టీ 19% ఓట్లు సాధించింది. జార్జ్ వాలేస్ స్థాపించిన అమెరికన్ ఇండిపెండెంట్ పార్టీ 1968లో 5 రాష్ట్రాల్లో విజయం సాధించింది. 2000 సంవత్సరంలో గ్రీన్ పార్టీ డెమోక్రాట్ల ఓట్లను చీల్చింది. ఇతనికి కూడా ఎలన్ మస్క్ కూడా అది కష్టంగానే ఉంటది. అయితే ఆయన ప్రయోగం చేయాలనుకుంటున్నాడు, ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు. దీని మీద ఆయన కన్సిస్టెంట్ గా ఉంటాడా లేదా,
ఈ పార్టీని ನಾನು కన్సిస్టెంట్ గా నడపగలడా? పార్టీని నడపడం అంటే చాలా కమిట్మెంట్ తో కూడుకున్న, నిత్యం ప్రజల మధ్య ఉండాల్సిన, ప్రజలకు ప్రతి అంశంలో రియాక్ట్ అవ్వాల్సిన అంశంగా ఉంటుంది. ఇన్ని వ్యాపారాలు చేసుకుంటా, స్పేస్ ఎక్స్ లాంటి సంస్థ నడుపుతా, టెస్లా కార్ల కంపెనీ నడుపుతా, అనేక వ్యాపారాల్లో ఉండి, అంతర్జాతీయ ధనవంతుల స్థాయిలో ప్రపంచ ధనవంతుడిగా ఉండి అవన్నీ చూసుకోవడం ప్లస్ ఈ రాజకీయాల్లో ఉండటం అది కొంచెం కత్తి మీద సాములుగానే ఉంటుంది. కాబట్టి అది సాధ్యం అవుద్దా లేదనేది ఒక ప్రశ్న. ఓవరాల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అవకాశం అయితే ఉంది. అమెరికాలో 3వ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు ప్రజలు ఖచ్చితంగా. దేశంలోని ధనిక దేశాల్లో 12 ధనిక దేశాలు, OECD దేశాల్లో మెయిన్ గా, అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీస్, ఆ దేశాల్లో సర్వే చేస్తే ప్రజాస్వామ్యం ఆ దేశాల్లో ఎట్లా ఉంది ప్రజాస్వామ్యం అని సర్వే చేస్తే ఆ దేశాల ప్రజలు 64% మంది ఈ 12 దేశాల్లో ధనిక దేశాల్లో చెప్పింది ఏంటంటే మా దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉత్త బోగస్ అని, ఇది నిజమైన ప్రజాస్వామ్యం కాదు అని 64% మంది ధనిక దేశాల్లో చెప్పారు. అందులో ముఖ్యంగా అమెరికాలోని జనాల్లో 76% దాకా మా దేశంలో ప్రజాస్వామ్యమే లేదు, ఇదంతా బోగస్, ఈ డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఇద్దరు ధనవంతులు కార్పొరేట్లకు పనిచేస్తున్నారు అన్నట్లుగా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అమెరికాలో ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూడటం సహజం. ఈ రెండు పార్టీల మీద వాళ్ళకి నమ్మకం లేదు, కార్పొరేట్ పార్టీల అనేది వాళ్ళ నమ్మకం. అయితే ఏంటంటే ఎలన్ మస్క్ కూడా ఒక కార్పొరేట్. ఇక్కడ మస్క్ పార్టీ పెట్టినా దాన్ని సీరియస్ గా నడుపుతారన్న గ్యారంటీ లేదు. ఈయనది చంచలమైన మనస్తత్వం. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి. మస్క్ సౌత్ ఆఫ్రికా నుంచి అక్రమంగా వచ్చారని, ఆయనను స్వదేశానికి పంపించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ట్రంప్. Elon can lose a lot more than that. You might have to put Doge on Elon. You know what Doge is? Doge is the monster that might have to go back and eat Elon. Wouldn't that be terrible? He gets a lot of subsidies, Peter. But Elon's very upset that the EV mandate is going to be terminated. And you know what? When you look at it, not everybody wants an electric car. I don't want an electric car. I want to have maybe gasoline, maybe electric, maybe a hybrid, maybe someday a hydrogen. If you have a hydrogen car, it has one problem, it blows up, So I'm going to give that one to Peter. అమెరికన్లకు స్వేచ్ఛను తిరిగి ఇవ్వాలనుకుంటున్న మస్క్ ఎంతవరకు విజయం సాధిస్తారన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఎలన్ మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించిన తర్వాత కెనడా వలస వెళ్లారు. అక్కడ నుంచి అమెరికా వచ్చి సెటిల్ అయ్యారు. 2002లోనే అమెరికా పౌరసత్వం పొందారు.